భారతీయ సంస్కృతి గొప్పదనాన్ని, తెలుగు భాష ముద్ర వేసిన అపురూప కళల్ని, విశిష్ట కళాకారుల్ని ప్రోత్సహించేందుకు మా శ్రీ మోక్ష లా మీడియా యూట్యూబ్ ఛానల్ ద్వారా కళా దర్బార్ అనే విశిష్ట కార్యక్రమాన్ని ప్రారంభించుచున్నాము. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంచి ప్రతిభావంతులైన కళాకారుల్ని మీకు పరిచయం చేయనున్నాము. భారతీయ కళా సంపదను, తెలుగు సంస్కృతి ఆదరించే ప్రతి ఒక్కరూ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ మహత్తర ప్రయాణంలో భాగస్వామ్యం అవ్వండి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం ఆగూరు గ్రామానికి చెందిన అరుదైన రంగస్థల కళాకారుడు శ్రీ చప్పా కృష్ణ గారు. పద్యాల పట్ల అపారమైన ఆసక్తి, గొప్ప గాత్ర శక్తితో తక్కువ విద్యాభ్యాసం ఉన్నప్పటికీ కళా ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు. నాటక రంగంలో తన అద్భుత ప్రదర్శన, సరిగమలతో నిండిన పద్యాలతో ప్రేక్షకులను ముగ్ధాలను చేశారు. అనేక గొప్ప కళాకారులతో కలిసి నటించి జయమ్మ పంచాయతీ చిత్రంలో తన ప్రతిభను చూపించి ప్రేక్షకుల మనసును గెలుచుకున్నారు. ఇలాంటి మహనీయుని అనుభవాలను అరుదైన పద్యాలతో మీకు అందించేందుకు కళా దర్బార్ ముందుకు తెస్తుంది. రండి, మనం కలిసి ఈ కళా రత్నాన్ని వీక్షిద్దాం. గురుగారు నమస్కారం. నమస్తే అండి సార్, మా ప్రేక్షకుల కొరకు మేరకు మీ యొక్క పేరు ఒకసారి చెప్తారా? నా పేరు చప్ప కృష్ణమూర్తి అండి. మాది శ్రీకాకుళం జిల్లా, ఒకప్పుడు ప్రజెంట్ ఇప్పుడైతే విజయనగరం జిల్లా అయింది. రాజా మండలం, స్వగ్రామం ఆగూరు. ఆగూరులో పుట్టాను నేను. తర్వాత కొన్ని కారణాలు, అనివార్య కారణాల వల్ల కొంత ఏలూరు కూడా కొన్నాళ్ళు 11 సంవత్సరాలు అక్కడ పెరిగాం. తర్వాత మళ్ళీ స్వస్థలానికి ఎక్కడికి వచ్చేసాం. ఆగూరు వచ్చి మళ్ళీ ఇక్కడ ఈ వాస్తు ఇన్స్టిట్యూట్లో పనిచేస్తూ, అలాగే మా అన్నయ్య గారు మంచి ఆర్టిస్ట్, కళాకారుడు ఆయన. ఆగూరు చప్ప అప్పారావు గారు అంటారు. మా ఇంటి పేరు చప్ప అప్పారావు నాయుడు ఆయన పేరు. ఆయన 80 నుంచి మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి. ఎందుకంటే కళారంగంలో హరిశ్చంద్రుడుగా మంచి హరిశ్చంద్రుడు. అప్పటికి 83లో 84లో టీవీ సుబ్బారావు క్యాసెట్ వచ్చిన తర్వాత ఆయన అనుకరణ చేసేవాడు. ఆయన అంతకుముందు కూడా ఆయన ఇండివిజువల్గా చదివేవాడు పద్యాలు. అప్పటి నుంచి అప్పారావు నాయుడు గారికి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఆయనకి పేరు ప్రఖ్యాతులు వచ్చిన తర్వాత నేను నిరంతరం ఆయన రిహార్సల్స్ చూసి నాకు కొంత ఆసక్తి కలిగింది. ఏదో పద్యం చదువుదాం, కళారంగంలోకి వెళదాం అనేటువంటి అలాగే ఆసక్తి కలిగి అన్నయ్య గారిని ఆదర్శంగా తీసుకుంటూ నేను కళారంగంలో ప్రవేశించాను. అన్నయ్య గారు వద్దా, చెడిపోతవద్దు, కళారంగం కూడు పెట్టదు, ఎందుకంటే అనేకమైన ఇబ్బందులు ఉంటాయి, ఆర్థికమైనటువంటి స్థితిగతులు ఉంటేనే నటుడికి ఒక ఉత్తేజం అన్నీ ఉంటాయి. ఆర్థికమైనటువంటి స్థితిగతులు మనకి సడలిపోయాయి కాబట్టి ఇప్పుడు నేనే ఇబ్బంది పడుతున్నాను, వద్దొద్దాయి అని చెప్పారు. చెప్పినప్పుడు కూడా ఒకనాటి ప్రాతకాలమున యమునా నదీ తీరమున ప్రభాతమున దక్షిణ సమయమున దుర్మదాంధుడు గంధర్వుడు దైవనాడు సృష్టి నేను అతని మధ్యంప ప్రతిని కోరగా నీవు వారి కావ కంకణము కట్టినడబట.
మాకు ఇష్టడు మంచి ఆర్టిస్ట్ సత్యవరపు పాపిశెట్టి గారు. ఆయన మంచి జాలార భాగవతంలో ఆయన సాహెబ్గా వేషం వేసేవాడు. ఆయన సాహెబ్గా మంచి పేరు ఆయనకి. మంచి పురాణ పట్టణం ఆయనకు ఉండేది. వాచ చక్కగా ఉండేది. మంచి ఆరుగురు మనిషి. ఆయన తర్వాత మా ఊర్లో ఇంకో కళాకారుడు, ప్రతి ఒక్కరిని నవ్వించే వ్యక్తి. ఈవేళ హాస్య నటులు చూస్తే మనకి కాసేపు వాళ్ళు ఏదో చేస్తే కానీ హాస్యం మనకి పండేటట్టు ఉండదు, మనకు ఆ నవ్వు వచ్చేది కాదు. ఒకప్పుడు సినీ రంగంలో రేలింగి గారు కానీ రమణారెడ్డి కానీ అల్లు రామలింగం చూస్తే అసలు హాస్యంగా గుర్తుపడేది, అవి చూడంగానే వచ్చింది. అట్లాంటి వ్యక్తి మా ఊర్లో ప్రథమ జాలారిగా వేసినటువంటి వ్యక్తి సిరిపరపు కరెక్ట్ సెట్ అనేవాడు. ఆయన జాలారి వేస్తే జాలారి కాదు, ఏ పాత్ర వేసి ఆ పాత్రలో లీనమైపోయి ప్రజల్ని కడుపుబ్బ నవ్వించేవాడు. మా ఊర్లో అప్పారావు నాయుడు, అంతకంటే పెద్దవాళ్ళు వీళ్ళిద్దరు, అలాగే పాపిశెట్టి గారు, సచివర్ పాపిశెట్టి గారు, సిరిపరపు కరెక్ట్, వీళ్ళ ముగ్గురు. తర్వాత వాళ్ళ తర్వాత నేను, పాపిశెట్టి గారు అబ్బాయి మా తర్వాత ఆయన వచ్చారు, రామని, సత్యవరపు రామని. ఈ మధ్యకాలంలో రంగమార్తాడని బిరుదు కూడా ఆయనకి ఇచ్చారు. పద్మశ్రీ ఎడ్ల గోపాలరావు గారు లాంటి వాడు కూడా ఆయన నాటకాలు తీసుకెళ్ళి చాలా ప్రోత్సహించేవాడు. ఆయన నాటకాలు ఉంటే ఈయన పెట్టేవాడు. అబ్బాయి అబ్బాయి అని చెప్పేసి, అబ్బాయి మంచి పర్సనాలిటీ ఉంది, బాగా అంటాడు అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న ఆర్టిస్టులు అందరితో ఆ అబ్బాయి కూడా వేశాడు. స్వామితుడు, వీరబాహుడు, కాళకోసుడు. ఆ తర్వాత మాతోనే చిన్న అంటే మేము కూడా కొంచెం అర్జునుడు గట్ట మాకు వచ్చిన ఎవరు చెప్పాము. అంటే మేము కూడా నేర్చుకున్నాం అనుకుంటే అలా 1 చూసాం. అలా కళారంగంలో నేను కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అందరితో కూడా వివిధ పాత్రలు వేశాను. నక్షత్రుడు వేశాను. గురుముఖంగా నేర్చుకుంది కృష్ణుడు, గురుముఖంగా నేర్చుకుంది హరిశ్చంద్రుడు. మిగతావన్నీ కూడా 1 by 1 ప్రక్కనే ఒక పాత్ర వేస్తే అలా చూసి అలాగే మనకు మనమే కొంచెం దాన్ని సరిదిద్దుకొని ఆ పాత్ర వేస్తే బాగుంటుందని అప్పటికప్పుడు అనుకోకుండా ప్రదర్శన జరిగేది. అలాగే కృష్ణుడు కలియుగార్జునుడిగా పేరు ప్రఖ్యాత పొందిన కురు సత్యనారాయణ గారితో నేను కృష్ణుడు వేశాను. అలాగే గుణేశ్వరరావు గారితో ఎక్కువ వేయలేదు కానీ ఆయనతో 1 నాటకం 2 నాటకాలు వేశాను. తర్వాత రాంబాబు గారితో రాముడు వేశాను, అర్జునుడు వేశాను, తిరుమల రాంబాబు గారితో. రాష్ట్రంలో కొత్తగా నేర్చుకున్న వాళ్ళంతా పక్కన నేను కృష్ణుడు గయోపాక్షి కృష్ణుడు అయితే వేయడం జరిగింది. కురుక్షేత్రం కృష్ణుడికి వచ్చేటప్పటికి ఏంటంటే సత్యనారాయణ గారు, వెంకటేశ్వరరావు గారు ఉండేటప్పుడు నేను పడకసేన పాండవసేన కృష్ణుడు కూడా వాడితో కూడా నేను వేశాను. తర్వాత మార్గారెడ్డి గారు, మంగాదేవి గారు వీళ్ళందరితో కూడా నక్షత్రం వేయడం జరిగింది. వాడితో ఫస్ట్ ఆఫ్ పరిస్థితులు కూడా వేయడం జరిగింది. మంగ గారు కూడా నాతో, అంటే ఆమెతో నేను అనాలి, ఎందుకంటే అగ్రతారాగణంలో ఆమె ఒక వ్యక్తి కాబట్టి. అలాగే ఇవాళ స్త్రీ అయ్యుడు కూడా పురుష వేషం ధరించి చక్కగా పేరు ప్రఖ్యాతులు పొంది మంచి గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి, మంచి సంస్కారి. ఆ అమ్మాయితో కూడా కృష్ణుడు ఒక 5-6 నాటకాలు వేయడం జరిగింది. 10 ఉంటాయి. అలాగే అందరితో ఆడుకుంటూ సరదా. మీరు ఏ సంవత్సరంలో నాటక రంగం ప్రదర్శన చేశారు? మా అన్నయ్య గారు చూడడానికి, అంటే నేను అప్పటికి మా అన్నయ్య గారు ఏలూరు విడిచిపెట్టి మరి స్వస్థలానికి వచ్చిన తర్వాత 83లో వచ్చిన తర్వాత నేను 84లో వచ్చాను. 88 నుంచి అలా 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 నేర్చుకుంటూ 88 ఎండింగ్లో ఒక నాటకం వేయడం జరిగింది. అంటే భీష్మ ఏకాదశికి దానికి ముందు ఒక 5 రోజుల ముందు రథసప్తమి వస్తుంది. మంచి రోజు అని చెప్పేసి అప్పుడు హరిశ్చంద్ర వేయించారు మా ఊర్లో. అలా ఇప్పుడు ఉన్నటువంటి చంద్రమతులు అందరితో కూడా నేను హరిశ్చంద్రుడు వేశాను. అంటే ఫిజికల్గా అలా మీరు లేరు కాబట్టి మీరు కృష్ణుడు గారు రాముడు గారు నేర్చుకోవడాన్ని మోడల్ కృష్ణనాయుడు గారు అని మా మామయ్య గారు గురువు గారు. హార్మోని వాయించడం అంటే మరి ఈ
మనకున్నటువంటి ఈ ఉత్తరాంధ్రలో అంతకు మించినటువంటి వ్యక్తి లేరు. అవును. సిద్ధహస్తుడైన ఉమ్. సత్యమేషకు 14 సంవత్సరాలు వాయించారు. చీకటి రామరమేష పత్రం తయారు చేసి ఉమ్. ఆయన దగ్గరికి వెళ్ళి గయోపాక్షణ పుష్పులు నేర్చుకున్నాను. ఉమ్. అతని దగ్గరికి వెళ్ళిన తర్వాతే కొంత అవగాహన వచ్చింది. ఉమ్. నాకు ప్రథమ గురువు ఎవరంటే నాకు విద్యను చెబుతూ ఉమ్. ఆర్థికమైనటువంటి వనరులు సమకూరుస్తూ ఉమ్. నాకు ప్రోత్సాహాలు ఇచ్చిన వ్యక్తి ఉమ్. పెన్నింటి కృష్ణమూర్తి గారు, మా ఉమ్. గురువు గారు. ఉమ్. అంటే నాకంటే కొంచెం పెద్ద ఉంటారు ఆయన. నేనంటే ఆయనకి చాలా ప్రేమ. ఉమ్. ఆయన నాకు హరిశ్చంద్రుడి వేషంలో ఆ వేషాన్ని తీర్చిదిద్దారు. ఉమ్. తర్వాత ఆయన చేతుల మీదుగా నేను హరిశ్చంద్రుడు వేశాను. తర్వాత కృష్ణనాయుడు గారి దగ్గరికి వెళ్ళాను. ఓహో. ముందు ప్రథమమైన గురువు ఏంటంటే ఆయన. ఉమ్. మా ఊర్లో మా అన్నయ్య గారికి గురువు గారు ఏంటంటే మా అందరికీ గురువు గారు అనుకోండి, ఎందుకంటే కడారేవాడు. ఉమ్. ఆ ఇంటికాడి నుంచి కళారంగం ప్రారంభమైంది కాబట్టి. ఉమ్. కడారి సూర్యనారాయణ గారు, ఉమ్. కడారి సత్యనారాయణ గారు కుమారుడు ఉమ్. సూర్యనారాయణ, తర్వాత అలాగే సింహాచలం గారు. ఉమ్. వీళ్ళిద్దరూ అంటే ఆరంభి అని అనుకోవాలి, ఎందుకంటే ఆయన వైద్యం బాగా చేసేవాళ్ళు. ఓహో. చేసేవాళ్ళు అలా చేస్తూ మాకు అందరికీ కూడా అందరికి విద్యాదానం చేశారు. ఓహో. అప్పటికేంటంటే గురుముఖంగా నేను ఏ పాత్ర నేర్చుకోవాలి. మా అన్నయ్య గురువు వాళ్ళే, ఉమ్. మా అన్నయ్య గారికి గురువు గారు వాళ్ళే, ఉమ్. నాకు కూడా వాళ్ళని చెప్పాలి, ఎందుకంటే ఆయన ఆదర్శం కాబట్టి నాకు. అవును. అవును. ఆ తర్వాత నేను నేర్చుకోవాలని తపనపడిందంటే పిరెడ్డి కృష్ణమూర్తి గారు, ఉమ్. కోరడ్ల కృష్ణనాయుడు గారు, ఉమ్. అలాగే అవర కృష్ణమూర్తి గారు కూడా నాకు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చి ఉమ్. ముఖానికి రంగు రాసుకునే విధానం కూడా ఆయన చెప్పి ఉమ్. ఉమ్. నాకు చాలా కాలం నాకు ఆయన గురువుగా ఆయన గురుత్వం చేశారు. ఉమ్. తర్వాత ఎక్కడికైనా మనం వేరే జిల్లాలకు వెళ్ళి నాటకం వేయాలంటే నువ్వు మేకప్ చేసుకోకపోతే ఎలా అబ్బాయి అని చెప్పేసి అవును. ఆయన చాలా విషయాల్లో చెప్పారు. కృష్ణమూర్తి గారు కూడా కృష్ణమూర్తి గారు కూడా నాకు ముగ్గురు కృష్ణమూర్తులు సారథ్యం చేసి నన్ను ముందుకు తీసుకెళ్ళారు. ఓకే. అది మీకు ఏమైనా టీం ఉంటుందా? మీ టీమ్గా వెళ్తుంటారా, కాకపోతే మీరు ఇండివిజువల్గా వెళ్తుంటారా? ఒకప్పుడు ఒక 20 ఏళ్ళ క్రితం ప్రతి గ్రామంలో కూడా నాటక సమాజాలు ఉండేవి. ఉమ్. ఒక గ్రామంలో ఒక నాటకాన్ని ఏదైనా తీస్తూ ఉమ్. ఒక నాటకాన్ని నేర్చుకునేవాడు. అప్పుడు టీం వర్క్ ఉండేది. ఉమ్. కొంతమంది గురువులు ఆ గ్రామాలకు వెళ్ళి అది గురించి చెప్పేవాడు. ఉమ్. 15 ఏళ్ళ తర్వాత Hmm. ఒక 15 ఏళ్ళ ముందు తర్వాత కానించి Hmm. అంతా ఇండివిజువల్. బజార్లో మార్కెట్లో కూరగాయలు కొనుక్కున్నట్టు అవును. ప్రతి పాత్ర ఏది కూర తెచ్చుకోవడం. అవును. ఒక్కొక్కరు ఒక పాత్రకి నిష్ణాతుడు అయితే ఇతను బాగుంటుంది ఇతను పెడితే అని చెప్పేసి అలా పిలిచి ఆ పాత్ర వేయించడమే తప్ప నాటక సమాజాలు అయితే ఇప్పుడు లేవు. దీనివల్ల హార్మోనికి అతనికి ఇబ్బంది ఉండదా? ఉంటుంది, ఉండదు. కారణం ఏమిటంటే అప్పటికప్పుడు ఏదో 2 నాటకాలు వేసి అవగాహన లేకపోయి అంటే శృతి పక్కవం తెలియకో లేదంటే శృతిని ఫాలో అవ్వకపోవడమో ఇట్లాంటివి ఉంటాయి. ఓ 10 నాటకాలు ఆడిన వ్యక్తికి ఈ రోజుల్లో అంతా మీరు సెల్లో మీడియా వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు అనుకరించడం పాడేయడం ఇట్టున్నా లేకపోయినా కాబట్టి ఈవేళ ఎంతో స్వరం మీద అవగాహన సూచన ఫాలో అయిపోతున్నారు. ఓకే, అంత ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే కాస్తంత పేరు ప్రఖ్యాతులు వస్తే కానీ ఎవరు పెట్టరు. కాబట్టి ఎవరి మీదైనా సరే ఎవరైనా పాడగలరు. ఇలా ఎక్కడి నుంచో డివి సుబ్బారావు గారు వస్తారు, అవును, ఇలా ఎక్కడి నుంచో మాధవ్ వస్తారు, పడవట ఆర్టిస్టులు అందరూ కూడా వస్తున్నారంటే అక్కడి నుంచి ఆర్టిస్టులు తీసుకొస్తే కొంత ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళు తెస్తారు ఒక్కోసారి తేడా ఇక్కడ ఎవరు పాడేస్తారు. అలాగే మేము కూడా ఏ నెల్లూరు కడప వెళ్ళాము అనుకోండి, ఎవరు ఉంటే వాళ్ళ మీద పాడేస్తాం. ఒకవేళ తీసుకెళ్తాం అంత అప్పదనుకుంటే అది పరిస్థితి. అయితే ఇప్పుడు మీరు గురువు దగ్గర నేర్చుకున్నారు, మీరు ఎవరైనా శిష్యులను తయారు చేశారా సార్? నేను శిష్యులు తయారు చేయడానికి ఒక విషయం చెప్తాను. చాలా మంది నేను తయారు చేశానంట. ఒకటి, సాహిత్యం మీద అవగాహన ఉండాలి. మనం ఏ పద్యం చదివినా ఆ పద్యం ఆ సాహిత్యం పూర్తిగా మనకు ఎంతో చదవగలిగే నాలెడ్జ్ ఉండాలి. దానికి అర్థం తాత్పర్యం చెప్పే ఒక అవగాహన ఉండాలి. అది ఉంటే సరిపోదు. స్వరం మీద కూడా ఒక అవగాహన ఉండాలి. ఒకటి వాయించాలి, 2 సాహిత్యం తప్పు లేకుండా చెప్పడం. ఈ 2 అవగాహన ఉంటేనే ప్రభుత్వం చేయడానికి. ఓకే. ఈవేళ చాలా మంది వాయిస్తున్నారు,
ఎంతమందికి పద్యం తాత్పర్యం ప్రతిపదార్థం తెలుసు? ఇప్పుడు నేను చదివిన పద్యాలకి నాకు ఎన్ని తప్పులు ఉన్నాయో నాకు తెలియదు. అవును, ఆ స్థితిలో నేను లేను. మరి పెద్దవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ నాకైతే అంత ఇది లేదు, అంత సామర్థ్యం లేదు. ఎందుకంటే నేను వాయించలేను. నేను చదివే పద్యాన్ని ఒకవేళ నాకు అర్థం కాకపోతే ఇంకొకరిని అడుగుతాను, తెలుగు పండిట్ని ఇంకెవరినైనా అడిగి దీని తాత్పర్యం ఏమిటి అని చెప్పేసి అడిగి అలా వెళ్ళేవాడు. ఎందుకంటే నేను అంత చదవాన్ని కాదు కాబట్టి. ఏదో 5th క్లాస్ చదువుకొని కొన్ని అనివార్య కారణాల వల్ల ఏదో వెళ్ళిపోయింది. మా అన్నయ్య గారి వల్ల వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం. ఇలాగా ప్రవేశం జరిగింది, ఇలా వెళ్ళిపోతాం. ఇప్పటికి మీరు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చి ఉంటారు సార్? చాలా మంది డైరీ మెయింటైన్ చేస్తారు, కానీ నేనైతే చేయలేదు. నాకు ఎప్పుడు కూడా అవగాహన కాలేదు. కాబట్టి నిన్ననే నేను చెప్పలేదు. అలాగని 100లో కాకుండా బ్యాడ్ ఉంటాయి. ఎందుకంటే 100లో కాకుండా సుమారు మరి చేసినా సరే ఒక 500 దాటి 1000 దగ్గర ఉంటాయి. ఎందుకంటే నేను హరిశ్చంద్రుడు చాలా నాటకాలు వేశాను. ఇప్పుడున్న హరిశ్చంద్రులు వీళ్ళెవరు లేకముందు మా అన్నయ్య గారిని చూసిన తర్వాత ఇప్పుడు ఉన్న చంద్రమతులు అందరితో ఆడాను. చింతామల్లి వేసి ఇప్పుడు మంచి చంద్రమతులు నేర్చుకుంటున్నారు, వాళ్ళతో నేను వేయలేదు. కానీ చంద్రమతి పాత్ర నేర్చుకున్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్తో కూడా పాత కోటేశ్వరి, బొమ్మంతోటి, జమునారాయణ గారు వీళ్ళందరితో నేను హరిశ్చంద్రుడు వేశాను. తర్వాత రాముడు, కృష్ణుడు, అర్జునుడు, నక్షరుడు ఇవి వచ్చాను. కాబట్టి నేను అప్పటి నుంచి ఆడుతున్నాను. కాబట్టి నాకు ఒక అవగాహన ఎందుకంటే నేను ఒక డైరీ మెయింటైన్ చేయలేదు కాబట్టి నాకు లేదు. కాబట్టి ఏదో వెళ్ళాం, ఆడాం, వచ్చాం. కాబట్టి మీకు వచ్చిన బహుమతులతో మాకు అర్థమవుతుంది మీరు ఎన్ని ఆడి ఉంటారని. అంటే చాలా నాయన, నేను స్థిరంగా ఒక దగ్గర లేను కాబట్టి 17 ఏళ్ళు నేను బొబ్బిల్లో ఉన్నాను. కొన్ని మెమోరీస్ ఏంటంటే సొంత గృహం కాకపోవడం వల్ల, ఈ సరైనటువంటి ఆర్థిక వనరు లేకపోవడం వల్ల చాలా పోయి ఏవో వచ్చి అలా ఉంచాం. అలాగని ఎప్పుడు కూడా నేను సత్కారాలకి, సన్మానాలకి ఎప్పుడు కూడా ఉబలాట పడే మనిషిని కాదు. ఇంకో విషయం ఏంటంటే 17 ఏళ్ళు బొబ్బిల్లో ఉన్నప్పుడు బొబ్బిలి రాజావారు శ్రీకళా సమితి అని రాజావారి పేరు మీద, బేబీ నాయన గారి తాతగారి పేరు మీద పోతుల స్వామరాజు గారని ఒక పరిషత్తు పెట్టి నడిపించేవాడు. తర్వాత శ్రీకళా సమితి అని దానికి ఒక నామకరణం చేసి ప్రతి సంవత్సరం పరిషత్ నాటక పోటీలు పెడుతూ రాష్ట్రంలో నిష్ణాతుడైన కళాకారుడికి రాజావారి చేతుల మీదుగా బంగారు మకర కొడాలి ఎవ్రీ. నేను ఎప్పుడంటే 2000లో వెళ్ళాను. 2000 ముందు నుంచి రన్ అవుతుంది అది. 2000 నుండి 17 సంవత్సరాలు పోతుల స్వామరాజు అనే వ్యక్తితో ఆయన వెనకాల నేను ఉంటూ ఆయనతో పాటు ప్రధాన భూమికి పోషించేవాడు నేను. ఎందుకంటే అక్కడ ఉండేటప్పుడే ఏవి సుబ్బారావు గారు చేసాం, బుర్ర సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చేసాం. ముందుగా చేసింది ఏంటంటే పేస్పాటి నరసింహమూర్తి గారు చేసాం. తర్వాత అమర సత్యనారాయణ గారు చేసాం. ఆ తర్వాత ఏవి సుబ్బారావు గారు చేసాం. ఆ తర్వాత బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చేసాం. తర్వాత మేఘ రామలింగేశ్వరరావు చేసాం. కురుడు సత్యనారాయణ చేసాం. చీకటి రామారావు మేషాలు చేసాం. విజయరాజు గారు చేసాం. రాజావారి గారి చేతుల మీద బంగారు మకర కొనాలి రాజావారి ట్రస్ట్ ద్వారా. అలాగే కందులు గున్నేశ్వరరావు గారు చేసాం. ఏవి వెంకటేశ్వరరావు గారు చేసాం. మన పద్మశ్రీ ఎడ్ల గోపాలరావు గారికి ఏనాడో ఒక 15 సంవత్సరాల క్రితం మేము అనుకుంటే ఆ టైంలో రాజావారికి యాక్సిడెంట్ జరిగిన తర్వాత మేము ఇచ్చిన డేట్కి ఆయన చేయలేదు. మంచి బిజీగా ఉన్నారు ఆయన. అప్పుడు అయిపోయింది. మన తర్వాత డేట్ ఇచ్చాం, ఆ డేట్ కూడా చేయలేదు. ఆ తర్వాత ఎందుకు ఆయన వెనకాంచి వేశారు. ఇప్పుడు వద్దులేండి, తర్వాత నేను చెప్తాను, అప్పుడు చెబుతుగా నేనేశాను. ఆ తర్వాత మళ్ళీ మేము బ్రదర్ చేసిన తర్వాత గుమ్మడి గోపాలకృష్ణ గారికి, ఎడ్ల గోపాలరావు గారికి,
మేము మళ్ళీ ప్రేరణ చేసి సార్ మీరు చేసుకోండి, మీరు పద్మశ్రీ వచ్చిన తర్వాత అయినా సరే మరి చేసుకోండి. చాలా మంది చేసాము, ఉమ్. మరి మీరు చేసుకోండి అని చెప్పేసి మేము కోరడం చేత ఉమ్. గోపాలరావు గారు అంగీకరించారు. ఓకే. అంటే 15 ఏళ్ళ క్రితమే ఆయన చేయాలి మేము. చేయాలి. ఓకే. అప్పుడు రాజావారికి యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఏదో చిన్న చేయలేకపోయారు. కారణాలు దాని వల్ల చేయలేకపోయాము. తర్వాత పెద్దరాజా గారు సుజన్ కృష్ణ రంగారావు తండ్రి గారు ఏంటంటే ఉమ్. నేను కాకుండా నా తర్వాత నా పిల్లలు కూడా ఈ కార్యక్రమాన్ని ఆపరు, ఓకే. దీన్ని సవ్యంగా నడిపించండి. ఉమ్. కళల్ని కళాకారులు పోషించే సామర్థ్యం శక్తి రాజులు తప్ప ఎవరికి లేదు. అయితే మీరు తాతయ్య గారు ఒక నాటకమే చేస్తారా? ఏమైనా సీరియల్లోనే సినిమాల్లోనే మీకు ఏదైనా అవకాశం వచ్చిందా? నా అనుకోకుండా ఒక సినిమాలో అవకాశం వచ్చిందండి. ఉమ్. బొబ్బిల్లో వచ్చింది, ఉమ్. నేను వెళ్ళలేకపోయాను. ఉమ్. మాకు మా శ్రేయోభిలాషి మిత్రుడు ఉమ్. ఫోటో స్టూడియో రవిశంకర్ అని ఆహా. ఆయన చెప్పారు, కానీ అప్పుడు నేను వెళ్ళలేకపోయాను. ఉమ్. తర్వాత రాసం వచ్చిన తర్వాత ఉమ్. జయమ్మ పంచాయతీ అని ఒక మూవీ తీస్తున్నాం. సుమా గారు. మీరు ఒక క్యారెక్టర్ వేయండి అని చెప్పేసి ఉమ్. నన్ను విజయబాబు గారు పిలిచారు. ఉమ్. పిలిస్తే సార్ వస్తాను సార్ అని చెప్పేసి చెప్పాను. ఉమ్. సార్ నా పరిస్థితి అంటే అంకుల్ గారు మీరు బయట ఏం తెచ్చుకుంటారో ఉమ్. మీరు దానికంటే నేను ఎక్కువ ఇస్తాను, ఓకే. మీ వాయిస్ నచ్చింది, ఓకే. మీరు రండి అని చెప్పేసి పిలిచారు. ఉమ్. సరే అప్పుడు భాగ్యం వస్తానండి అని చెప్పేసి అప్పుడు యాక్ట్ చేయడం జరిగింది. ఉమ్. తర్వాత ఆ సినిమా తర్వాత ఇంకొక ఆఫర్ వచ్చింది, కానీ నేను వెళ్ళలేకపోయాను. ఎందుకంటే మరి నేను చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఏదో ఫ్యాక్టరీలో చేస్తూ ఓకే. జీవనం సాగించాలి. ఉమ్. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదో పాత్ర ఇస్తారు, చిన్నదో ఏదో ఇస్తారు. అవును. ఇప్పుడు ఈ సమయంలో వెళ్ళాలనే ఉద్దేశం అయితే లేదు. అవును. ఎందుకంటే మనం దానిలో ఈనాటి స్థితి సినీ పరిశ్రమ కావచ్చు, నాటక రంగం కావచ్చు, ఉమ్. వీటన్నిటిని చవి చూశాను కాబట్టి ఉమ్. ఒక అవగాహన ఉంది కాబట్టి మరి ఎక్కడికి వెళ్ళడానికి నిశ్చయించుకోవాలి. అంటే ఎక్కడైనా మీ అనుభవంతో మీరు వద్దనుకుంటున్నారు. నాకు ఎవరైనా ఫోన్ చేసి మీరు ఈ యాక్షన్ ఏంటంటే వెళ్ళడం, ఉమ్. వాళ్ళు ఏడిస్తే తీసుకోవడం వచ్చేయడం. ఓకే. అలాగని అలాగే నన్ను అగౌరవపరిచే పరిస్థితి ఏం లేదు. ఉమ్. నేను ముందు నేర్చుకున్నది ఏంటంటే కళ కోసం కానీ కాసు కోసం కాదు. ఓ అదైతే నిజం. కానీ ఆర్టిస్ట్ మనుగడ సాగించాలంటే ఉమ్. సంపద అనేది అవసరం. అవును. ప్రతి వ్యక్తికి అవసరం, ఉమ్. ఆర్టిస్ట్కి ఇంకా అవసరం. అవును. ఎందుకంటే ఉమ్. ప్రజలు చప్పట్లకి దుప్పట్లకి పడిపోతాడు ఆర్టిస్ట్. అవును. ఆ తర్వాత ఉమ్. క్రిందికి జారలేడు, ఉమ్. ప్రజలకు వెళ్ళలేడు. ఉమ్. అదైతే నిజం. అయితే ఇప్పుడు మీరు షూటింగ్లు కానీ వీటికి కానీ వెళ్తుంటారు కదా, మీ కుటుంబం మీకు ఎంత మీరు సహాయం చేస్తున్నారు? నాకు అందరూ సహాయం చేస్తారండి. ఉమ్. ఎందుకంటే ముందు మా అన్నయ్య గారు వద్దన్నారు, కానీ తర్వాత ఆయన ప్రోత్సహించారు. ఉమ్. ఎందుకంటే రంగస్థలంలోకి వెళ్ళిన తర్వాత కాస్త పెంకితనం ఉంది, చక్కగా డైలాగ్ చెప్తాడు, ఉమ్. పద్యం చదువుతాడు, మన అపఖ్యాత కాదు, ఓకే. నా భార్య కానీ నా కొడుకు గారు ఉమ్. మా అన్నదమ్ములు కానీ మా అన్నయ్య గారు పెద్ద ఆర్టిస్ట్ కావాలి మా కుటుంబం అంతా అనుకున్నామంటే. ఓకే. ఆ తర్వాత నేను సరదాగా వెళ్తే మా తల్లిదండ్రులు అందరూ వీళ్ళందరూ సంతోషపడ్డారు. ఓకే. ఓకే. ఇది చెడు కాదు కదా. అంతే. ఈవేళ మనకున్నటువంటి చదువును బట్టి ఉమ్. ఇవాళ నాటక రంగంలో ప్రవేశించిన తర్వాత కాస్త జ్ఞానం అయితే నేర్చుకున్నాం కదా. అవును. నలుగురిలో ఎలాగ ఉండాలి, ఎలా తిరగాలి, ఒక వ్యక్తితో మనం ఈ పరిధిలో మాట్లాడాలి, మాట్లాడుకోవాలి, ఇది నేర్చుకున్నాం కదా. ఈవేళ మనం చాలా విషయాలు కళాంతలి వాళ్ళు నేర్చుకోలేదు. అవును. మన ఉనికేంటి, మనం ఏంటి, మనం ఎలా ఉండాలి, ఏ మర్యాదగా ఉండాలి, ఎలా పోవాలి, ఎలా రావాలని నేర్చుకున్నాం కదా. కళాంతలి వాళ్ళు నేర్చుకున్నాం కదా. ఇవాళ పబ్లిక్లో వెళ్ళామంటే కళాంతలి సంస్కారం నేర్పింది. అవును. అయితే ఇప్పుడు తాతయ్య గారు కళ అంతకుముందు కంటే ఇప్పుడు ఎంతో కొంత మరుగున పడుతుందని మనం చెప్పుకోవచ్చు. దాన్ని ఇంకా మనం మెరుగుపరచాలంటే ఇంకేమైనా సలహాలు సూచనలు ఏమైనా ఉన్నాయా? ఇది కరెక్ట్ అండి, చక్కని ప్రశ్న వేశారు. ఎందుకంటే ఒకనాటి మన తాతల నాటి పరిస్థితికి ఆ తర్వాత మన తండ్రులకు వచ్చేటప్పటికి ఇవాళ మనకు వచ్చేటప్పటికి మన తర్వాత జనరేషన్ ఉన్నారు. నేటి 30 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. అప్పటికి ఇప్పటికి ఏంటంటే సంస్కృతి ఒక విధంగా
సడలిపోయింది. కారణం ఏంటంటే ఒకనాడు మనం ఎక్కడైనా ఒక విలేజ్లో కూర్చుంటే ఏదైనా చేస్తే అప్పటికి ఇంత మీడియా లేదు. ఏదైనా జరిగితే ఒక ఆనందం కోసం ఏదో కార్యక్రమం చేసేవాళ్ళం, లేదంటే ఒక సంగీలు ఎత్తడం, ఒక కరసాం చేయడము, లేదంటే ఇంకేదో ఒక కబడ్డీ ఆడటం, లేదంటే ఒక పురాణ పఠనం చదవాలి ఉంటే 10 మంది కూర్చొని చదివేవాళ్ళు. అసలు రామాయణం అంటే ఏంటి, భారతం అంటే ఏంటి అనేది మనకు తెలియకపోతే వాళ్ళు చదువుతుంటే అలాగే ఆసక్తి కలిగి అక్కడ ఉండేవాళ్ళం. కొంత హిస్టరీ తెలిసింది మనకి, చారిత్ర తెలిసి, తద్వారా ఏంటంటే కొంత ప్రజలకి ఒక విధమైనటువంటి సంస్కారం అనేది ఏర్పడి ఉండేది. ఇవాళ ఏంటంటే ఇవాళ బాగా చదువుకునే నవనాగరికతలోకి వచ్చి అసలు మనం ఎందుకు గెంతుతున్నాం, ఎందుకు కేకలు వేస్తున్నాం, ఒక మనిషి ఇలా ప్రవర్తించాలా ప్రవర్తించకూడదనే పరిస్థితుల్లో కూడా మనం సంపాదిస్తున్నాం. ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చెయ్యి, ఎంజాయ్ చెయ్యి. కానీ మనం ఒక మనిషి తోటి మనుషులు ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళ రంగస్థలం మీదకి వెళ్ళాలంటే మానసిక ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే ఇవాళ సమాజాన్ని నేను తప్పు పట్టడం లేదు. నేటి తరం పరిస్థితి ఎలా ఉందంటే మనం భాష అర్థం కానిప్పుడు ఒక సినిమా చూస్తే మనకు కాస్త ఇబ్బంది పడతాం. మన తెలుగు సంస్కృతి పడిపోతుంది అనేటువంటి బాధ, ఇవాళ నాటకాలు వెయ్యాలి, 10 మందికి తెలియచేయాలనేటువంటి తపన మాకు పట్టుకుంది. నాటకం వెయ్యాలి అనే ఒక కోరిక మాకు కాకుండా ఏదో విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఈ కళారంగాన్ని. పద్యం పడిపోతే మాట్లాడే ద్వారా ఎక్కడిది? నేనేం చదువుకున్నాను, ఇవాళ ఏదైనా మాట్లాడగలను, ఏదైనా మాట్లాడగలను. అది కాదు కదా, మాట్లాడగలమంటే అప్పటికున్న అంశాన్ని బట్టి మాట్లాడాలి. నేటి పరిస్థితి ఏంటంటే, జనరేషన్కి ఏంటంటే మన సంస్కృతి కానీ మన కళలు కానీ మనకున్నటువంటి గొప్పతనం మనం విడిచిపెట్టేసి వేరే భాషకు వ్యామోహపడి వేరే భాష కూడా అర్థం చేసుకోవాలి. చదివేది పద్యమైనప్పుడు నీకు అర్థం కాకపోతే వేరే కూడా అడుగు. అది కాకుండా అవహేళన చేసే పరిస్థితి వస్తుంది. పిల్లలు డ్రింక్ చేయటము, 10 మంది కూర్చుంటే కేరింతలు కొట్టడం, పక్కన వేషం మీద ఒక యూరిన్కి వెళ్ళేటప్పుడు కానీ అన్ని దగ్గరలో అన్ని చోట్ల మరుగుండదు కదా, ఇట్లాంటి అవహేళన చేసే పరిస్థితి వస్తుంది. పిల్లలు చూసేటప్పుడు ఒక విధంగా బాధ అనిపిస్తుంది. మన పిల్లలు మనల్ని ఎందుకు ఇలాగా అంటే మన భాషే కదా, మన సంస్కృతే కదా ఇది, దీన్ని మనం అవహేళన చేస్తే, మన భాషని మన సంస్కృతిని అవహేళన చేస్తే మరి ఇంకేంటి, మన తల్లిని అవమానించినట్టే కదా. అంతే. ఇవాళ చాలా ఒక డయాస్ మీదకి వెళ్ళి 2 పద్యాలు చదివినంత వరకు కూడా అక్కడ ప్రేక్షకులుగా ఉండేటువంటి పెద్దలు కానీ చిన్నలు కానీ ఎవరైనా కానీ ఎలా స్పందిస్తారనే పరిస్థితి అయితే ఆర్టిస్ట్ ఉంది. ఇవాళ చాలా మందికి అది ఉంది, కానీ బయటికి చెప్పకపోతే నేను చెప్పలేను. కానీ ఇవాళ ప్రతి ఆర్టిస్ట్ ఉంది అది. అంటే అక్కడ ఉన్నాం మనం. అంటే మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పేది ఎక్కడికి వెళ్ళిపోతున్నాం ఒకసారి ఆలోచించండి. దయచేసి నేను అనే మాటలు తప్పు పట్టకండి. ఎందుకంటే నేను కూడా పబ్లిక్లో ఒక మనిషిని కాబట్టి నా హృదయ స్పందన ఏంటంటే మన సంస్కృతి, మన భాష, తల్లి లాంటి కళారంగం. ఇవాళ పద్య నాటకం పడిపోతే మాట్లాడే ద్వారానే స్పష్టంగా పద్యం చదవగలిగేటువంటి కూడా మాట్లాడగలరు. మా చిన్నతనంలో శతకాలు ఉండేవి, 2nd క్లాస్లో శతకాలు ఉండేవి. ప్రతి దగ్గర పద్యాలే, పద్యం ఉండేది కాబట్టి ఇవాళ తక్కువ చదువుకున్నా సరే ఇవాళ పద్యాన్ని చదవగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం. స్పష్టత అనేది మా నాలుగు మీద ఉంది. కంటిన్యూ చేస్తుంటే అది మనకి ఆచరణలోకి వస్తుంది. కాబట్టి సంస్కృతి అనేది కాస్త జనరేషన్ మారింది, కాలం మారింది, కాలంతో పాటు మనుషులు మారుతున్నాం, మన అభిరుచి కూడా మారుతున్నాం. కానీ దానికంటే వాళ్ళతో కలిసి బ్రతకడమే మన ఆనందం, అంతకు చేయట్లేదు. ఇంకేం వాళ్ళతో మనం విభేదించకుండా ప్రేమించి వాళ్ళతో కలిసి బ్రతకడం అనేది మనం నేర్చుకోవాలి. అంటే పరిస్థితి ఎలా ఉందని నేను చెప్పాను, కానీ సమాజాన్ని తప్పు పట్టడం కానీ నేటి జనరేషన్ తప్పు పట్టడం కాదు. కానీ ఇలా ఉన్నాం మనం, కానీ ఇలా ఉంటే బాగుంటుంది కదా అనే బాధ లేదు. మీరైనా సమాజం పట్ల ప్రేమతోనే చెప్తున్నారు, అంతకుమించి ఇంకేం. అయితే సార్, మీరు ఈ నాటకాలకు వెళ్తుంటారు కదా, ఈ నాటకాలు వెళ్ళేటప్పుడు మీకు ఏమైనా ఎటువంటి ఇబ్బందులు ఏ రోజైనా కలిగాయా? ప్రేమపూర్వకంగా తీసుకొచ్చి అంటే నాటకం బుక్ అయిన కాడి నుంచి మూడు చేసి మీరు రండి అని చెప్పి గౌరవంగా తీసుకెళ్ళి గ్రామాలు ఉన్నాయి. తీసుకెళ్ళిన దాన్ని చిన్న చిన్న వస్తుంటాయి. ఎందుకంటే గ్రామం అనేటప్పటికి మనం ప్రజల్లోకి వెళుతున్నాం. ప్రజల్లోకి వెళ్ళేటప్పటికి
ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధంగా ఉంటారు. ఉమ్. అప్పటికి అది అతి ప్రేమే కావచ్చు, చిన్న గౌరవం జరగవచ్చు. ఉమ్. అవన్నీ చిన్న చిన్న కారణం ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా సరే మనం రోడ్డు వెళ్తుంటే ఎక్కడో ఏదో చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంటుంది. అవును. అలాగే గ్రామంలోకి వెళ్ళిన తర్వాత గౌరవం పూజనీయం ఉంటుంది. చిన్న చిన్న అవి విని విన్నట్టు మనం వెళ్ళిపోతుండాలి. ఇట్లన్నిటి పట్టించుకోకూడదు. ఓకే. ఇట్లాంటివన్నీ ఉంటుంటాయి. ఉమ్. చాలా సందర్భాల్లో చాలా దగ్గరలో ఉంటాయి. ఉమ్. ఓ దగ్గర నాటకానికి వెళ్ళాము. విశాఖపట్నం కాదు, అనకాపల్లి దగ్గర నాటకానికి వెళితే కాంట్రాక్ట్ డబ్బులన్నీ పట్టుకెళ్ళిపోయాడు. ఆహా. మాకు రావడానికి ఛార్జీలు లేవు. అయ్యో, ఇలా కూడా జరుగుతుంటాయా? ఛార్జీలు లేకపోతే ఏం చేస్తాం? మాతో నన్ను తీసుకెళ్ళి మా బావగారు ఆచార్య గారు ఆయన ఎప్పుడు బయటకు వస్తే డబ్బులు ఎక్కువ పట్టుకుంటాడు. ఓకే. ఎలా మేనేజ్ చేసుకుని వచ్చేసాం. టిఫిన్ ఏదో టిఫిన్ చేయడానికి డబ్బులు తక్కువ అయితే కొంచెం 4 ఇడ్లీ తినవలసిన 2 ఇడ్లీ తిని. ఓకే. అలాగే అందరు డబ్బులు పట్టుకోరు. అలాగని నేను ఎక్కడికి వెళ్ళినా నాకు 10 రూపాయలు ఛార్జీ అంటే నేను 200 పట్టుకుంటాను. ఓకే. అంటే ఆ పరిస్థితులు ఇప్పుడు వెళ్తాను. ఓకే. ఓకే. సంస్థానాధీశులందరికీ కూడా, మీ బృందానికి అందరికీ కూడా, ప్రత్యేకంగా మీకు మరి మీ అందరికీ కూడా పేరు పేరున కళాభివందనాలు తెలియజేసుకుంటూ, శ్రీ మోక్ష లా మీడియా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సంతోషం. ధన్యవాదాలు. మా ఈ ఇంటర్వ్యూని పూర్తిగా వీక్షించేందుకు మా ప్రియమైన ప్రేక్షక దేవులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ ఇంటర్వ్యూ సమయంలో మేము ఎవరినైనా అనుకోకుండా బాధించినట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించగలరని వినమ్రంగా కోరుకుంటున్నాము. అలాగే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మాకు మద్దతు ఇవ్వగలరని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. మీ ప్రోత్సాహమే మా శక్తి. ధన్యవాదములు.